మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ నగర కార్పొరేషన్లో ఎస్సీ ఓటర్లు లేని ప్రాంతంలో ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించారని చెప్పి నిజామాబాద్ జిల్లాకు చెందిన పోతన్కర్ లక్ష్మీనారాయణ హైకోర్టులో కేసు వేసిన పరిస్థితి నెలకొంది. 3 రోజుల పాటు దానికి సంబంధించిన అంశాలు కరెక్ట్గా తేల్చాలని చెప్పి జిల్లా కలెక్టర్కు సూచన చేసింది హైకోర్టు. దానిపై మాట్లాడేందుకు కేసు వేసిన వ్యక్తి పోతన్కర్ లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు. వారిని అడుగుతారు. ప్రధానంగా చెప్పండి, మీరు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది హైకోర్టులో? రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారు కమిషనర్ గారు కూర్చోండి ఫైనల్ చేసేటప్పుడే నేను ప్రశ్నించిన, మీరు ఏ పద్ధతిలో రిజర్వేషన్ చేస్తున్నారు మాకు ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఓసీది కానీ ఎస్టీది కానీ మాకు ఒకటి పద్ధతి అనేది చెప్తే దానికి బాగుంటుందంటే మాకు ఏది తెలియదండి, స్టేట్కి వెళ్ళి వచ్చినాయి ఇస్తున్నామని అన్నారు. వచ్చినాయి ఇవ్వడానికి వీలు లేదు, మాకు క్లియర్గా చెప్పాలి. అట్లా దాంట్లో న్యాయం అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు మేము కొంత ప్రశ్నించింది ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉన్నదో వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. ఎస్సీ సామాజిక వర్గం లేని దగ్గర వేరే వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే అది ఎంతవరకు కరెక్టు అనే ఉద్దేశంతో నేను వాళ్ళని ప్రశ్నిస్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఏదైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము స్టేట్కి పంపుతాము అంతే, అంతకంటే మేమేం చేయలేమంటే అప్పటికప్పుడు ఆడ ఏమైపోయిందంటే ఆల్ పార్టీస్ మేము కూర్చున్నప్పుడు కొందరు పార్టీ వాళ్ళు ఏకీభవించేసి మాతోటి అదేది టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ మిగతా పార్టీలు మేమందరం రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద మరి ఎటువంటి జవాబు రాలేదు. రాకపోయేసరికి నేను న్యాయస్థానాన్ని వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అది విషయం. ప్రధానంగా చూడండి, నిజామాబాద్ నగర కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. కేవలం మీరు 39, 40, 44 డివిజన్లకు సంబంధించి అక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. ఆ డివిజన్లోనే ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ముఖ్యంగా 5 డివిజన్లకు ఇచ్చిండ్రు. ఎస్సీలకు ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే 15% రిజర్వేషన్ ఉన్నదో దాని ప్రకారం 9 సీట్లు రావాలా. 9 రాకుండా 5 ఇచ్చారు. రైట్. ఆ 5లో కూడా 3 ఏం చేశారంటే, ఎక్కడైతే ఎస్సీ సామాజిక వర్గం లేదో లేని జగల రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. కేటాయించినప్పుడు మేము అన్నాము, వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవ్వండి, వాళ్ళకు న్యాయం చేయండి. లేని జగల్లో ఇచ్చినట్టయితే కొంత వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే దాని మీద ఆ 3 డివిజన్ల మీద న్యాయస్థానాన్ని మేము వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 3 రోజులలో జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి దానికి సంబంధించిన కోర్టుకు నివేదించాలని చెప్పి హైకోర్టు సూచన చేసింది. హైకోర్టు సూచన చేసిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దాన్ని హైకోర్టుకు నివేదించుకుంటే ఎన్నికలు వాయిదా వేసే అవకాశాలు ఉంటాయి ఆ ప్రాంతంలో. వాయిదా అన్న విషయం నాకు అంత ఆలోచన లేదు. ముఖ్యంగా ఏంటంటే నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చే లోపల 3 రోజుల లోపల ఏదైతే మనం రిట్రీవ్ చేసినామో దాని మీద పరిశీలన చేయండి. వాస్తవాలు అవాస్తవాలు ఏదైతే వాస్తవం ఉంటుందో వాస్తవం ప్రకారం రిజర్వేషన్ కేటాయించాలి అనే దాని మీదనే 3 days టైం ఇవ్వడం జరిగింది. 3 days లోపల వారు వెరిఫై చేసి మరి కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అంతకంటే ఏం లేదు. 3 రోజుల లోపల సమాచారం ఇవ్వకుండా దాని తదుపరి మీ కోర్టుకు మీరు ఎలా వెళ్ళగలుగుతారు? తర్వాత 3 రోజుల లోపల సరి అయిన సమాధానం ఇవ్వకుంటే కోర్టే డెసిషన్ తీసుకుంటుంది. ఇక అది ఏం డెసిషన్ తీసుకుంటుంది అన్నది మనకు అంత అవగాహన లేదు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు ఇటు బీజేపీ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కొంతమంది ఎస్సీలకు లేని ప్రాంతాల్లో అక్కడ ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించారని చెప్పి ఆ రోజే జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి. ఆ రోజు జిల్లా కలెక్టర్ స్పందిస్తే ఇంతవరకు వచ్చేది ఉండే అంటారా? ఆ రోజు మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే కలెక్టర్ గారు కమిషనర్ గారు స్పందించి మేము మాట్లాడి న్యాయం చేస్తామంటే ఈ పరిస్థితి వచ్చేది లేదు. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను పంపిస్తామన్నారు. రిప్రజెంటేషన్ ఇచ్చారు. 3 రోజులలో ఎలాంటి స్పందన లేదు. లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళాల్సి వచ్చింది అంతే. ఆ రోజే నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి కూడా అన్న పరిస్థితి. ఎందుకంటే మేము ఈ రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరగలేదు, మేము జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చాం, దానిపైన సరైన నిర్ణయం రాకపోతే మేము హైకోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందని. అదే ప్రకారంగా ఇప్పుడు జరిగిందంటారా? ఇప్పుడు ఏదైతే మా జిల్లా అధ్యక్షుడు అక్కడ జరిగిన రిజర్వేషన్ల గురించి మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడితే మాకేం తెలియదు, స్టేట్కి వెళ్ళి ఏదైతే వచ్చిందో అదే మేము ఇస్తున్నామని స్క్రీన్ మీద చూపించడం కేటాయించినామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మహిళల విషయంలో కూడా డ్రా తీసిర్రు. మిగతా రిజర్వేషన్ అంతా వాళ్ళు ఆల్రెడీ చేసుకొని వచ్చేసిండ్రు. ఓన్లీ మహిళల రిజర్వేషన్ మా ముంగడ తీసిర్రు. ఆ దాంట్లో కూడా పద్ధతి పాటించలే. మేము ఏమన్నాం అంటే, ఇంతవరకు మహిళలకు ఏదైతే రిజర్వేషన్ కేటాయించారో అవి పక్కకు పెట్టి మిగిలిన దాంట్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. లేదు అందరికీ ఇస్తామన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఏం జరిగిందంటే, ఎప్పుడైతే లాస్ట్ టైం మహిళలకు వచ్చిందో మళ్ళీ ఈరోజు కూడా అదే సీటు మహిళలకు రావడం జరిగింది.
చూడొచ్చు మొత్తానికి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నగర కార్పొరేషన్లో రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరగలేదో ఆ రోజు జిల్లా కలెక్టర్కు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ రోజు నుంచి స్పందించి ఉంటే మేము హైకోర్టుకు వెళ్ళేవాళ్ళం కాదు. ఈ 3 రోజుల్లో 39, 40, 44 వార్డులకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్లో కొంచెం ఇబ్బందులనే దాన్ని సవరించాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి హైకోర్టును సంప్రదించిన పోతన్కర్ లక్ష్మీనారాయణ చెప్తున్న పరిస్థితి. 3 రోజుల్లో జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. దాని తదుపరి కోర్టు ఆదేశాలు అందకముందే జిల్లా కలెక్టర్ స్పందిస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.